అందరికి నమస్కారం, నేను మీ వెంకీ. నిన్న నా మీద వచ్చినటువంటి ఎలిగేషన్కి నువ్వు ఎందుకు ఇంకా స్పందించట్లేదని నాకు దగ్గరి వాళ్ళు చాలామంది నాకు కాల్ చేశారు, మెసేజెస్ చేశారు, అండ్ నాకు తెలియని వాళ్ళు కూడాను నాకు మెసేజ్లు చేశారు. సో నిన్న నేను ఎందుకు స్పందించట్లేదు, ఇప్పుడు నేను ఎందుకు స్పందిస్తున్నాను అన్నది మీకు కాస్త క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు నేను ఒక అమ్మాయిని కమిట్మెంట్ అడిగానని అండ్ బూతులు మాట్లాడానని చెప్పి నా మీద పొద్దస్తమానం నా ఫోటోలు వేస్తూ లైవ్ డిబేట్లు చేశారు. అది ఎంతవరకు నిజమని నేను ఆ అమ్మాయికి టచ్లోకి వెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయి నాతో చెప్పినటువంటి ఆ మాటలు ఒకసారి వాయిస్ రికార్డులో వినండి. నా కూతురు మీద ఒట్టేసిన తర్వాత నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ మీ గురించి రాలేదు, వేరే వాళ్ళ హైదరాబాద్ పిలిపించి ఇలా మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పడుకోమని అడిగినారని చెప్పి నేను పర్టికులర్ అక్కడ ఏం చెప్పలేదు, గుర్తు పెట్టుకోండి. ఇలా మాట్లాడారు తను కూడా అని చెప్పాను తప్ప నన్ను కమిట్మెంట్ పడుకుంటేనే నాకు ఇస్తానని చెప్పాడని చెప్పి నేను అందులో చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి కాదు చెప్పింది. సో నాకు కవర్ సాంగ్ అడిగిన తర్వాత సీరియల్ ఆఫర్ ఇస్తావాలన్నాను, సినిమా ఆఫర్ ఇస్తావాలన్నాను. విన్నారు కదా, ఆ అమ్మాయి నా మీద ఎటువంటి ఎలిగేషన్ చేయలేదు. కేవలం ఆ ఛానల్ వాళ్ళు కావాలని ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేశారు. నిన్న నాకు చాలా యూట్యూబ్ ఛానల్స్ అండ్ పెద్ద పెద్ద మెయిన్ ఛానల్స్ నుంచి నాకు కాల్స్ వచ్చాయి. నేను ఎవరికి కూడా స్పందించలేదు. ఎందుకు స్పందించలేదంటే, ఎవరైతే నా మీద నింద వేశారో, ఎక్కడైతే నా మీద మచ్చబడిందో అక్కడికే వెళ్ళి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని అదే ఛానల్కి వెళ్ళి ఈరోజు డిబేట్లో కూర్చున్నాను. అక్కడ జరిగిన సంభాషణలు మీకోసం ఒకసారి చూడండి. నా మీద ఆరోపణలు ఎవరు చేయలేము, మన ఆర్టీవీ కమిట్మెంట్ ఉంటుంది ఇండస్ట్రీలో. ఎవరన్నారు? తనన్నమాట. తను అనింది కదా, ప్రూఫ్స్ ఇచ్చిందా మీకు? వాళ్ళ పేర్లు చెప్తే ఎవరైతే కమిట్మెంట్ అడిగారో వాళ్ళని అన్నప్పుడు వాళ్ళ వేయకుండా ఫోన్ మాట్లాడిన వెంకీ గారి ఫొటోస్ ఎందుకు? వెంకీ కమిట్మెంట్ ఇస్తానని టార్చర్ చేశాడు అని చెప్పి మీరు నిన్న హెడ్లైన్స్ పెట్టారు డార్లింగ్. ఇది కాదు, ఇంకొక బయట ఉంటుంది, అది బయట ఒకసారి లైన్అప్ చేసే ప్రయత్నం చేసుకోండి గ్యాప్ లో. బట్ లేదు వాట్ షీ సెడ్, మీరు ఏమన్నంటే వెంకీని నన్ను ట్రోలింగ్ చేస్తున్నారే, అసలు వెంకీ టాపిక్ అన్న ఉందా దీంట్లో? వెంకీ మంకిని ఎందుకు అంత ట్రోలింగ్ చేస్తున్నారు? ఫోటో చూపించడం చెప్పిన మ్యాటర్ ఏంటి? మీడియా వాళ్ళకి కొంచెమన్నా బుద్ధి ఉండాలి కనీసం. గుచ్చి అన్ని అడుగుతారు. నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడేది ఒకటి పక్కన పెట్టేసి నేను అది ఇది మాట్లాడి రెండు కలిపేసి మీరు వీడియో ఎట్టబడితే మీరు అట్లా చేసుకుంటున్నారు. ఏంటి వెంకీ నన్ను భార్యగా ఉండమన్నాడా? వెంకీ నన్ను కమిట్మెంట్ అడిగాడా? ఇవన్నీ నేను చెప్పానా? అదేమన్నా తమ్మునేల్సా? మనుషులేనా మీరందరూ? డాక్టర్ కూడా బెదిరించాడు ఆ డాక్టర్. ఎవడ దుర్మార్గుడు పేరేం చెప్పొద్దు, కానీ పేరేం చెప్పొద్దు. ఓకే రైట్, ఇది ప్లీజ్ కంట్రోల్ అయ్యి మాట్లాడుతానని చెప్పి ఎవడ భయపెట్టే ప్రయత్నాలు ఏమైనా అటువంటి మెసేజ్ వస్తూ ఉన్నాయి మీకు? భయపెట్టే మెసేజ్లు అయితే నన్ను ఎవరు చెయ్యట్లేదు. ఫస్ట్ ఆల్ రిక్వెస్టింగ్ మెసేజ్లే వస్తున్నాయి. ఏమంటున్నారు? పేర్లు నాకొద్దు, ఇప్పుడు కమిట్మెంట్ అడిగినోడి పేర్లు వద్దు, హరాస్ చేసిన డాక్టర్ పేరు వద్దు, బట్ వెంకీ గారి ఫొటోస్ ఎందుకు? ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, తను ఆల్రెడీ క్లియర్గా ఉంది, మీరెందుకు క్లియర్ లేరు అన్నది నా బాధ. వాళ్ళు పరువు తాకట్టు పెట్టి చేసుకుంటారు. 100% చాలా బాగుంటుంది. ఇప్పుడు నా పరువుని తీసుకొచ్చి ముందు ఎందుకు పెట్టావు? అదే అడగండి తనని. తను తప్పు మాట్లాడలేదు, తను కరెక్టే చెప్పింది. మీరు అన్నారు ఇప్పుడు గలీజ్ మాటలు. మనకు తెలుగు వచ్చు కదా, నీకు నాకు తెలుగు వచ్చు కదా. ఒకసారి బయట మళ్ళీ విందాం. రెండోది కమిట్మెంట్ అనే బయట కూడా ఒకసారి రెడీ చేయండి. ఓకే, నువ్వు అన్న కమిట్మెంట్ అన్న ఆ వీడియో బయట చూద్దాం. 100% నువ్వే. ఓకే, నేను ఆఫ్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను వీడియో. ఆఫ్ వద్దు, ఆఫ్ ది రికార్డ్ ఎందుకు? ఆన్లైన్ లో పెట్టండి. నాకు ఏదైనా ఉంటే పట్టండి. కమిట్మెంట్ అడిగిన వీడియో ఇప్పటి వరకు ప్లే చేయట్లేదు, అది లేదు, అయిపోయాక చూపిస్తున్నారు. అయిపోయాక నేనేం చేసుకోవాలి? నా పిల్లలకి ఇప్పుడు ఏంటంటే, జబర్దస్త్ వెంకీ మీ నాన్న అంటే స్కూల్లో ఒక మంచి అది ఉంటుంది, జబర్దస్త్ వెంకీ మా నాన్న అని. ఇప్పుడు ఇలాంటివి చూసి మీ నాన్న ఇదారా అంటే నా పిల్లలు ఎక్కడ మొహం పెట్టుకుంటారు? చిన్న పిల్లలు. మా అమ్మకు ఊర్లో ఉంటుంది, మందమర్రి, మా ఊర్లో ఉంటుంది. ఏంటి నీ కొడుకు ఇట్లా చేశాడంటే అది ఎంతవరకు కరెక్ట్? సచిన్, ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను సచిన్. ఈ కాన్వర్సేషన్ లో ఆ అమ్మాయి కూడా లైన్ లోకి వచ్చింది. ఒకసారి ఆవిడ మాట్లాడిన మాటలు కూడా ఒకసారి వినండి. లైవ్ స్టార్ట్ కాక ముందు మీరు నాకు కాల్ చేశారు. అవును, ఇట్లా వెంకీ గారు వచ్చారు స్టూడియోకి, ఇట్లా మేబీ మీ మీద ఏమన్నా ఆ అమ్మాయిని అసలు చూడే లేదు, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, లేదంటే ఆ అమ్మాయి ఏమన్నా డబ్బుల కోసం చేసిందేమో అని అనొచ్చేమో, అందుకనే వచ్చారేమో, మీరు రియాక్ట్ అవ్వండి అని నాకు కాల్ చేశారు. మాట్లాడిందే చెప్తున్నాడు తప్ప తను ఏది నా మీద నిందనేం చెప్పట్లేదు కదా. సో నేను కూడా పర్టికులర్, మీరు ఏం చెప్తున్నారంటే పర్టికులర్ ఆమె నీ మీదనే ఏమంటారు కమిట్మెంట్ అడిగింది, కమిట్మెంట్ మీరే అడిగారని చెప్పింది అని చెప్పి గుచ్చి చెప్తున్నారు. నిన్న మీరు అన్న మాటే
మీరు ఏమేసుకుంటున్నారు తెలుసా? భార్యగా ఉండమన్న వెంకి, పక్కలోకి పడుకుంటేనే ఆఫర్ ఇస్తానన్న వెంకి, నేను చెప్పింది ఒకటి, మీరు చేసుకునేది ఒకటి, దాన్ని ఇంకా ప్రొలాన్ చేసి చెప్పిన నన్ను చెడ్డ చేసి నా ఫ్యామిలీ ముందు నా కూతురు తల దించుకునేటట్టు చేస్తే చావాలా బ్రతకాలా? మీరు చేసే తమ్ము నేర్చుకుని నాకైతే సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలంటే కోపం వస్తుంది. వరలక్ష్మి ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం. చూసారు కదా, ఆ అమ్మాయి అడగలేదు, కడిగి పడేసింది. నిజంగా తన బాధ చెప్పుకుందామని తనను కొంతమంది హరాస్ చేశారని చెప్పి తను చెప్తే వీళ్ళు వేరేలాగా, అంటే నేను తనని కమిట్మెంట్ అడిగానని, ఇంకా వేరే ఏదో అడిగానని వీళ్ళు ఫాల్స్ ఎలిగేషన్ చేశారు. నేను ఛాన్స్ ఇవ్వలేదని నా మీద కోపంతో ఉందని మాత్రం చెప్పింది. దానికి ఆ అమ్మాయి ఫొటోస్, నా ఫొటోస్ వేసి మా ఇద్దరి మీద ఎంత బ్యాడ్ చేశారో మీరు నిన్నటి నుంచి చూస్తున్నారు. సో నేను ఎందుకు వేరే ఛానల్స్కి వెళ్ళలేదంటే, ఎక్కడైతే నేను తప్పు అని నన్ను అన్నారో అక్కడికే వెళ్ళి నేను తప్పు కాదు, నీ వెంకి ఎప్పుడు కూడా తప్పు చేయడు అని నిరూపించుకున్నాను. నేను నా తరపున మీడియా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, దయచేసి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారాలని అస్సలు మీరు స్ప్రెడ్ చేయకండి. అండ్ మీరు ఏదైనా సరే ఆధారాలు ఉంటేనే వాళ్ళని మీరు నిలదీయండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. ఈ ఎపిసోడ్ సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. క్లారిటీ మన ఆర్టీవీలోనే ఇవ్వాలనుకున్నాను. దయచేసి నా మీద ఎవరు కూడా ఎలాంటి చేయలేదు, ఇవి జస్ట్ ఆరోపణలు మాత్రమే, నేను ఏ తప్పు చేయలేదు. అండ్ అందుకే ఇక్కడికి రాచి చెప్పడానికి కూడా కారణం ఇదే. సో తను కూడా నా మీద ఏం ఎలిగేషన్ చేయలేదు. సో ఏదో మాటలు అంటే మీరు 100% మీదే తప్పు, 100%, 1000% తను అడిగి ఇప్పుడు కూడా చూడండి, కమిట్మెంట్ ఇవ్వాలని వరలక్ష్మి టార్చర్ చేశాడు అంటున్న వరలక్ష్మి అని వేస్తున్నారు ఇప్పటికీ. అది వద్దు, ఆరోపణకు సంబంధించి. అరే ఆమె పాప ఆరోపణలే చేయలేదండి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మరి ఎప్పుడు చేయకండి. ఎందుకంటే ఇది మీకు కేవలం న్యూసే కావచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి ఇది వాళ్ళ లైఫ్తో ఆడుకునేటువంటి హక్కు మీకు ఎవరు కూడా ఇవ్వలేదు. ఈరోజు ఈ తప్పుడు వార్తకి నేను, నా ఫ్యామిలీ ఎంత బాధపడ్డామో నాకు మాత్రమే తెలుసు. దయచేసి ఈ బాధ ఇంకొకసారి ఎవరు కూడా పడకుండా చూసుకుంటారని నా యొక్క చిన్న మనవి. ఈ ఇష్యూలో నేను ఎక్కడ కూడా మానసికంగా కృంగిపోకుండా నా వెన్నంటే ఉండి నాకు ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించిన నా బ్రదర్స్ని మీకు పరిచయం చేస్తాను. వినయ్ విప్లవ్ స్టూడెంట్ లీడర్ అండ్ కాబోయే ఒక మంచి నాయకుడు. అండ్ అదేవిధంగా మా ఖాదర్ భాయ్, అదేవిధంగా మా మాతకారి మంగమ్మ, వీళ్ళు ముగ్గురు నాకు సపోర్ట్గా ఉండి నేను ఎక్కడ కూడా అసలు భయపడద్దు తప్పు చేయనప్పుడు అని నా వెన్నంటే ఉండి ఈరోజు నేను ఏ తప్పు చేయలేదని మీ ముందుకి నిరూపించుకునేందుకు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. నాకు కామెంట్స్ రూపంలో, అదేవిధంగా నన్ను మానసికంగా అందరూ కూడా నువ్వు ఫోన్లు చేసి నాకు ధైర్యం చెప్పారు. మీ అందరికీ ఎప్పుడు మీ వెంకి ఎప్పుడు తప్పు చేయడండి, ఎప్పుడు మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి.